యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున్న చేయుచు ఉండెను. కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నా, జాగ్రత్తగా వినండి. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. కారణం తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఫలితం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం వల్ల తన జీవితంలో జరిగింది ఏమిటంటే చెడుతనాన్ని విసర్జించేశాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని మంచి మాటలు నేను మీ ముందుకు తీసుకొస్తాను రండి. 13వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఎంత చక్కగా ఉంది చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుడు అంటే నాకు చాలా భయము, భక్తి అనే భావన మీరు కలిగి ఉంటే ఏం చేస్తారో తెలుసా? పాపాన్ని అసహించుకుంటారు. చిచే అనే విధంగా జీవిస్తారు. కొంతమంది అబ్బాయిలు గమనిస్తున్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ కానీ లేదా వాళ్ళ కొలీగ్ కానీ ఒక అందమైన అమ్మాయిని వెనకాల బైక్ మీద వెనకాల వేసుకుని తిరుగుతున్నాడు. చిచి పనికి మాలాడు. ఎంతమంది జీవితాలతో ఆడతారు అట్లాగాడు? చిచ్చే అని చాలా చీచి అనేస్తారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు అంత చీచి అంటున్నారయ్యా అంటే, వీడికి అలాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి. వీడికి నిజంగా అలాంటి అమ్మాయి దొరికిందనుకోండి చీచి అంటాడా? ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అందనుకోండి, వీడు మెలుకులు తిరిగిపోతూ ఉంటాడు. చీచి అంటే చీపాడు అంటే ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళం, చక్కగా చదువుకోవాల్సిన వాళ్ళం, కన్నటువంటి తల్లిదండ్రులకు గర్వకారణంగా జీవించవలసిన వాళ్ళం, ఈ యవ్వన ప్రాయంలో ఈ వయసులో ఏంటి పనికిమాలిన ప్రేమలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, నాతో కుదరదు, పో ఇక్కడి నుంచి అంటాడా? చిచ్చి అంటాడా? అబ్బే, మెలికలు. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నీ నోట్లోంచి చిచ్చి అనే మాట వస్తుంది, కానీ మరి నీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అనడం. చెడుతనము అంటే ఏమిటి? నిన్ను చెడగొట్టేదే చెడుతనం. ఈరోజు మనందరికీ బాగా తెలుసు. నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించకుండా నిన్ను చెరిపేస్తుందేమిటి నీకు బాగా తెలుసు. నిన్ను అపవిత్రపరుస్తుందేమిటి నీకు బాగా తెలుసు. దానిని నువ్వు ఛీ అని ఏ రోజైతే అనగలుగుతావో ఆ రోజు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆ ప్రారంభాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు మనం పైకి పాపాన్ని చీచి అన్న లోపల మాత్రం చీ అంటావా? లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వాస్తవం బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల యెహోవా నా ప్రార్థన ఆలకించకుండా ఉండునుగాక. పాపము చేసిన ఎడల అని చెప్పనలా దావీదు. పాపమును లక్ష్యముంచిన ఎడల, పాపము పట్ల నాకేమాత్రం కొంచెం ఇష్టం ఉన్నా సరే దేవుడు నా ప్రార్థన ఆలకించడు. మనలో చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, మనం పాపం చేస్తేనే దేవునికి మనకు మధ్య ఆ పాపము అడ్డుగా వస్తుంది అనే భావన ఉంది. మనం పాపాన్ని చూస్తేనే మనకు దేవునికి మధ్య ఆ పాపిష్టి దృశ్యాలు, ఆ పాపిష్టి కళ్ళు అడ్డుగా వస్తాయి అనే భావన ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు చూడకపోవచ్చు, నువ్వు చేయకపోవచ్చు, దాని పట్ల నీ మనసులో ఎక్కడైనా కొంచెం మక్కువ ఉంటే చాలు, కొంచెం ఇష్టం ఉంటే చాలు, అదే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చి పడుతుంది. అర్థమైందా? అనగా నువ్వు ఏ పాపమైనా చేయకపోయినా, ఏ పాపిష్టి వాటిని చూడకపోయినా, వాటి పట్ల కొంచెం నీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి చాలు, నీకు రావాల్సిన జవాబు రాదు. అది బైబిల్ యొక్క సారాంశం. యోబు ఇందా చెప్పాగా, ఓ యథార్థవంతుడు, ఓ న్యాయవంతుడు, ఓ నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని అంటే,
తాను యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాడు కాబట్టి తనను చెడిపివేసే ప్రతి చెడును దూరంగా పెట్టేశాడు. ఫలితంగా తను నీతిగా జీవించగలిగాడు. అనగా నిన్ను పాడు చేసే, నిన్ను అపవిత్రపరిచే స్థలం కావచ్చు, స్నేహం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ జీవితంలో ఉన్నంతకాలం నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే ఛాన్స్ లేదు. అందుకే కదండి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నీ దేశము నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో నువ్వు వేరై నేను చూపించు దేశానికి బయలుదేరు. నేను నిన్ను ఆశీర్వదించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్? సెపరేషన్. నువ్వు ప్రత్యేకం కావాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ పీపుల్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ప్లేసెస్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ప్రాక్టీసెస్. పాపిష్టి ప్రజల నుండి, పాపిష్టి పద్ధతుల నుండి, పాపిష్టి ప్రాంతము నుండి నువ్వు వేరు కావాలి. నువ్వు పాపిష్టి ప్రాంతానికి వేరు కాకపోయినా, పాపిష్టి పద్ధతులకు వేరు కాకపోయినా, పాపిష్టి ప్రజలకు నువ్వు వేరు కాకపోయినా, నేను నిన్ను దీవించలేను అబ్రహామా, దీవించలేను. సహోదరి సహోదరులు వింటున్నారా? ఈరోజు కూడా పాపిష్టి ప్రజలు అనగా పాపిష్టి స్నేహాలు నీకు తోడుగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు దీవించటం సులభము కాదు. పాపిష్టి ప్రాంతాలకు నువ్వు ఇంకా అటాచ్ అయి ఉన్నట్లయితే, ఆ పాపిష్టి ప్రాంతాల్లో నువ్వు తచ్చాడుతూ ఉన్నట్లయితే, ఆ పాపిష్టి ప్రాంతాలకు నువ్వు వెళుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించడం సాధ్యం కాదు. పాపిష్టి పద్ధతులు, పాపిష్టి ప్రాక్టీసెస్, పాపిష్టి అలవాటులు నీలో ఇంకా బ్రతికి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించటం సాధ్యము కాదు. ఈరోజు ఒకవేళ దేవుడు నన్ను ఎందుకు దీవించటం లేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించటం లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు, ఈ ప్రశ్నలన్నిటికీ ఒకసారి నిన్ను నీవే ఈ కోణంలో పరీక్షించుకుని చూడు. దేవునికి ఇష్టం లేని పని కానీ, దేవునికి ఇష్టం లేని ప్రాంతం కానీ, దేవునికి ఇష్టం కాని పర్సన్ కానీ నా జీవితంలో ఉన్నాడా, ఉందా? ఆలోచించేయి, వాస్తవాన్ని గ్రహించు, వేరు చేసేసాయి, సెపరేట్ చేసుకో. యోబు జీవితంలో యెహోవా యందు అతడు భయము భక్తి కలిగి దేవునికి ఇష్టం లేని సమస్తాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు, విసర్జించేశాడు, వదిలేశాడు, చిచ్చే అన్నాడు. అలా అంటే ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 13వ వచనం మరొక్కసారి చదువుతున్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే.